పొత్తు పెట్టుకో అని. నీకెందుకురా నాయన, మా కష్టం మేము చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం, నీకెందుకు, గెలుస్తాము ఓడతాము, ప్రజల నిర్ణయం అది, నువ్వెవరు నేనెవరు, నీకెన్ని హక్కులు ఉన్నాయి నాకు అన్ని హక్కులు ఉన్నాయి. అంతేగాని నువ్వు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఎందుకు, మీ జగన్మోహన్ రెడ్డి ఉండాలి జీవితాంతం, వాళ్ళే ఉండాలి, వాళ్ళే సంపాదించాలి, సేవి సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్ళే, ఇసుక దంద వాళ్ళదే, లిక్కర్ కంపెనీలు వాళ్ళే, పేపర్లు వాళ్ళే, న్యూస్ ఛానల్ వాళ్ళే, హాస్టల్స్ వాళ్ళే, హాస్పిటల్స్ వాళ్ళే. మిగతాడు ఏం చేయాలి, మన మీ వెనక జెండా పట్టుకొని జిందాబాద్ కొట్టాలి. సిగ్గుండాలి మాట్లాడి అనిరుద్ధ్ రెడ్డి నేను చెప్తున్నాను మీ ద్వారా. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే పాయింట్ కరెక్ట్ ఉండాలి, ప్రతిదీ టిగర్ చేసి మాట్లాడతారు. నీ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పి, నీ కాన్స్టిట్యున్సీలో మహిళలకు 2500 నీ కాన్స్టిట్యున్సీలో తులం బంగారం ఇప్పి ఆ పని చేయను. స్కూటీస్ ఇయ్యి, 15,000 రైతులకి ఇయ్యి, 10 లక్షల ఇన్సూరెన్స్ చేయించి, అక్కడ ఎంతో మంది కష్టపడతారు, 2-3 లక్షల మందికి సాయం చేయను. అది పక్కకు పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాల గురించి ఆయన మాట్లాడింది ఏంది, ఒకానొక సందర్భంలో కొంతమంది నాయకులు పచ్చగా ఉంటుందని చెప్పిండు, దాన్ని ఈ రకంగా తిప్పి మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను.